దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ప్లీజ్ బీ సీటెడ్. దయచేసి కూర్చోండి. రెండో భాగాన్ని బ్రదర్ దాస్ గారు, మూడో భాగాన్ని రాబర్ట్ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం కొనుసు మా బాధలందు మీ విషయమై విజ్ఞాపం చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 163వ పాట, 2వ వచనం. దయచేసి ఎవ్రీబడి బో యువర్ హెడ్స్. మీ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుని వైపు చూస్తూ సత్యంతో ఆరాధన చేద్దాం. విపరీత బుద్ధులను తొలగించితివి, పాద సేవ చేయుటకు కృప చూపితివి. యేసయ్యా 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 యేసయ్యా. నిండు మనసుతో ఆరాధింతును, నిండు మనసుతో ఆరాధింతును. అండ నీవేగా, మా కొండ నీవేగా, అండ నీవేగా, మా కొండ నీవేగా. ఈరోజు ఈ పాట నిజంగా నన్ను కదిలించింది. మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువును ప్రేమించి, బేతేలు మందిరమును ప్రేమించి యేసు ప్రభువారిని పూజ చేయడానికి మనమందరం కూడి వచ్చి ఉన్నాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా
మీరందరూ ఆనందగానము చేయుడి. ఈ దృక్పథంలో మనం ఆరాధన వర్తమానం విందాం. మన అతిక్రమములను పరిహరించిన వాడు, మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసిన ఆ ప్రభువును ఆరాధించడానికి మనం కూడి వచ్చి ఉన్నాం. ఒక 4 తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభును ఎందుకు మనం ఆరాధించాలి? ప్రతి వారం కూడా ఒక నూతనమైన తలంపు ఉద్దేశంతో ప్రభు మనల్ని ప్రేరేపించాలి. మనం సంఘముగా ప్రభుని ఆరాధన చేయాలి. వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధన చేయాలి, సంఘముగా ప్రభుని ఆరాధన చేయాలి. దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు, మనమందరం ఆనందగానం, నీతిమంతులారా యథార్థవంతులారా మీరందరూ ఆనందగానము చేయుడి అని అంటాడు. కనుక సంఘముగా మనం ప్రభుని ఆరాధన చేయాలి. సంఘముగా వ్యక్తిగతంగా ఆరాధన చేయాలి, అదొక భాగమైతే సంఘముగా ఆరాధన చేయాలి. యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమించినంతగా, సంఘమును ప్రేమించినంతగా ఈ సృష్టి యావత్తులో మరి దేనిని ప్రేమించలేదు ఆయన. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, మరి సంపూర్ణమైన ప్రేమ ఆయన సంఘానికే పెట్టినాడు, సంఘం మీదనే పెట్టినాడు. దేవదూతలు ఉన్నారు, పరలోకం ఉన్నది, పరిశుద్ధ పట్టణం ఉన్నది, సృష్టి యావత్ ఉన్నది. ఇవన్నీ కూడా దేనిని కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రేమను ఆకర్షించలేకపోయినవి, లేక దేని చేత కూడా యేసు ప్రభువారు ఆకర్షించబడలేకపోయినాడు. సంఘం చేతనే ఆయన ఆకర్షించబడ్డాడు. కనుక మనం ఆరాధించడానికి మొదటి హేతువు ఏంటి అని అంటే, ఆయన సంఘము కొరకు ఏం చేసినాడు. సంఘం అంటే మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం ప్రభువును ఆరాధన చేయడానికి మొదటి హేతువు ఏంటంటే, చదవండి 27వ వచనం. ఒక ప్రాముఖ్యమైన, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆ ప్రభు సంఘాన్ని ప్రేమించినాడు. 27వ వచనం చివరి భాగంలో మనం చూస్తాం. ఆరంభంలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని అంటూ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని అంటూ, అది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టు కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దాని కొరకు దానిని అని మాటలు మాటికి వచ్చినవి. సంఘమును ప్రేమించి దాని కొరకు ప్రాణం పెట్టినాడు. ఇక దేని కొరకు పెట్టలేదు ఆయన. సంఘమును ప్రేమించి, సంఘంలో నీవు నేను ఒక సభ్యులుగా ఉండాలి, ఒక సంఘానికి మనం చెంది ఉండాలి. వేవరింగ్ ఉండొద్దు, అటు ఇటు పరిగెత్తినట్టు ఉండకూడదు. పరిగెత్తేవారుగా గాలికి కొట్టుకొని పోయేటట్టుగా మనం ఉండేవారంగా ఉండకూడదు. ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి, ఒక సంఘానికి చెంది ఉండాలి. అందుకే సంఘాన్ని దేవుడు ప్రేమించినాడు. ఎంత ప్రేమించినాడు అని అంటే, దాని కొరకు తను తాను అప్పగించుకొనెను, బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. దేవుని ప్రేమ సంఘం మీద బయలుపరచబడింది. కనుక సంఘంలో నీవు నేను ఒక సభ్యుడిగా ఉండకుండా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు సమాజముగా కూడుట మానక. కొంతమంది ఆ పద్ధతి ఎన్నుకుంటున్నారు. టీవీలో లేక యూట్యూబ్లో, సెల్ ఫోన్లో, ఆన్లైన్ సర్వీస్లో జాయిన్ అయి తృప్తి పడుతున్నారు. అది కాదు ప్రభు ఆశ. సమాజముగా కూడుట మానక, సంఘం కొరకు ఆయన, సంఘములో నీవు నేను ఒక భాగం. ఈ సంఘము కొరకు ఆయన, సంఘముగా ఈ దినం ఆరాధన చేద్దాం, మనం సంఘముగా ప్రభువును స్తుతించుదాం. ఇట్లా సార్వత్రిక సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు. అది నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మహిమ గల సంఘముగా తండ్రి ఎదుట ఒక దినం నిలబెట్టాలి. ఆ ఉద్దేశంతో ఆయన సంఘాన్ని ప్రేమించినాడు. వ్యక్తులను ప్రేమించే విధానం వేరు, కానీ సంఘాన్ని ప్రేమించినాడు ఆయన. సంఘముగా మనం కూడి రావాలి, సంఘముగా మనం ఐక్యత ఉండాలి,
సంఘముగా ఆరాధించాలి, సంఘముగా ప్రార్థన చేయాలి, సంఘముగా పూజ చేయాలి. దాని కొరకు ఆయన అర్పణముగా బలిగా అప్పగించుకున్నాడు. రెండవ ఉద్దేశం, నా సంఘము కొరకైనా ఆరాధించండి. ఈ దినం నా సంఘము కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా సంఘమును నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా, మహిమగల సంఘముగా తీర్చడానికి ప్రాణం పెట్టిన దేవా అన్నట్టుగా మనం ఆరాధన చేద్దాం. ప్రాణం పెట్టిన దేవుడు సంఘానికి 2 ఆధిక్యతలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 16, 18, 19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని. 2 ఆధిక్యతలు ఏంటివి అంటే, ఒకటి అథారిటీ ఇచ్చినాడు సంఘానికి, రెండవది పవర్ ఇచ్చినాడు సంఘానికి. అధికారం ఇచ్చినాడు, అథారిటీ ఇచ్చినాడు. అధికారం వేరు, అథారిటీ వేరు. అథారిటీ అధికారం, మరి శక్తి అని అంటాం. శక్తి, అధికారం, ఈ 2 కూడా సంఘానికి ఇచ్చినాడు దేవుడు. భూలోకమందు వేటిని బంధిస్తారో అది బంధించబడును, వేటిని విప్పుతారో అది విప్పబడును. మరి దేనికి ఇవ్వలేదు ఈ ఆధిక్యత? దూతలకు ఇవ్వలేదు ఈ ఆధిక్యత. సృష్టిలో మరి దేనికి కూడా, ఆకాశంకి ఇవ్వలేదు ఈ ఆధిక్యత, భూమికి ఇవ్వలేదు ఈ ఆధిక్యత. సంఘానికి ఇచ్చినాడు ఈ ఆధిక్యత. సంఘం వేటిని బంధిస్తుందో అవి బంధించబడతవి, వేటిని విప్పుతారో అవి విప్పబడతవి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేయగా అపోస్తల కార్యంలో పేతురు యొక్క బంధకాలు ఊడిపోయి, అధికారం సంఘానికే దేవుడిచ్చినాడు, శక్తినిచ్చినాడు, అధికారంనిచ్చినాడు. పాత నిబంధన కాలంలో వ్యక్తులకు ఇచ్చినాడు. పవర్ కానీ అథారిటీ కానీ వ్యక్తులకు ఇస్తూ వచ్చినాడు. ఆదాంకి ఇచ్చినాడు, ఆదాం పడిపోయాడు. అబ్రహాంకి ఇచ్చినాడు, అబ్రహాం పడిపోయాడు. మోషేకి ఇచ్చినాడు, మోషే పడిపోయాడు. వారి మీదకి సంసోనికి ఇచ్చినాడు, దావీదుకి ఇచ్చినాడు. ఈ పవర్ అండ్ అథారిటీ ఆయా కాలములలో ఆయా భక్తులకు ఇస్తూ వచ్చినాడు. వారు పడిపోయినారు. వారి మీదికి ఆత్మ బలంగా దిగి వచ్చింది అని అంటాడు. ఆత్మదేవుడు వారి మీద బలంగా దిగి వచ్చిన సందర్భాలు, వారు నింపబడ్డారు, ఆత్మపూర్ణులైనారు, దేవుడు ఉద్దేశించిన కార్యములను చేసినారు. అయితే వారి మీద ఆత్మ కుమ్మరింపు జరిగింది, దింపబడటం జరిగింది. నూతన నిబంధన కాలంలో ఆత్మదేవుడు లోనికి వచ్చినాడు, వ్యక్తిలోనికి, సంఘములోనికి. ఇది నా శరీరం అంటాడు ప్రభు. సంఘములోనికి వచ్చినాడు. వ్యక్తుల మీదకి వచ్చినప్పుడు వారు కార్యాలు చేసినారు, పడిపోయినారు, తప్పిపోయినారు. అయితే ఈ నూతన నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి, నాలోనికి, సంఘంలోనికి ఆయన లోపలికి వచ్చినాడు. ఇది తేడా. మీదికి రావటం, లోపలికి రావటం ఉండే తేడా. భక్తులు గొప్ప కార్యాలు చేసినారు, ఆత్మదేవుని నింపుదల, ఆత్మదేవుని కుమ్మరింపు ద్వారా చేసినారు. అయితే పడిపోతూ వచ్చినారు. సాతాను వారిని పడగొడుతూ వచ్చింది. కనుక 2వ కారణం, సంఘానికి దేవుడు అధికారం ఇచ్చినాడు, శక్తి ఇచ్చినాడు. మన పూర్వ దినములలో మన సీనియర్ సంఘ కాపరి డేవిడ్ అయ్య గారు, అప్పుడు చాలామంది దయాలు పట్టిన వారు, రోగులతో ఉన్నవారు వచ్చి వారం రోజులు 10 రోజులు ఇక్కడ ఉండేవారు. చెట్ల కింద మందిరంలో పడుకునేవారు. అప్పుడు ఆయన మరి సంఘ సహోదరులను, ప్రార్థన చేసేవారిని కొంతమందిని పిలిచి సంఘముగా ప్రార్థన చేసింది. సంఘముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థతలు జరిగించి. 3వ కారణం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30వ వచనం చదవమ్మా. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘముగా ప్రభువుని ఎందుకు మనం ఆరాధన చేయాలి అని అంటే, ఆయన శరీరములో మనం అవయవములమై ఉన్నాం. మనం అవయవంలో మన శరీరంలో
ఎవరైనా మెడికల్ వారు ఉంటే చెప్పవచ్చు ఎన్ని అవయవాలు ఉన్నావో లెక్క ఉన్నది, ఎన్ని అణువులు ఉన్నావో కూడా లెక్క ఉంటుందేమో. అణువులు అందులో మనం ఒక అణువు అయి ఉన్నాం, ఒక అణువు, చిన్న అణువు. కొందరు గొప్పగా వాడబడే వాళ్ళు ఉండొచ్చు, కొందరు చేతుల్లాగా ఉండొచ్చు, కొందరు వేళ్ళలాగా ఉండొచ్చు, కొందరు శరీరంలాగా, రకరకాలుగా క్రీస్తు శరీరంలో నిన్ను నన్ను ఒక అవయవముగా చేర్చుకున్నాడు. ఈ విడదీయరాని బంధం, ఇది విడదీయరాని బంధం. ఒక శరీరం ఈ చేతి నుండి ఒక వేలును తీసి మనం పక్కకు పెట్టలేం, అది జరగని పని. కనుక ఒక ఆ విడదీయరాని బంధం ఆ దేవుడు మనతో కలిగి ఉన్నాడు, సంఘంతో కలిగి ఉన్నాడు. ఆ సంఘంలో నీ స్థాయిని బట్టి, మనకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి, యోగ్యతలను బట్టి కొందరు పెద్దగా ఉండొచ్చు, కొందరు చిన్నగా ఉండొచ్చు. కానీ ఏ చిన్న ఒక చిన్న ఈ స్పైనల్ కార్డ్లో చిన్న డిఫెక్ట్ ఏర్పడితే బాడీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఏది కూడా తక్కువ లేదు, చిన్న అవయవమైనా ఒక అణువైనా ఏది కూడా తక్కువగా ప్రభు ఎంచలేదు. ఆయన శరీరం పైన అంటాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. శిష్యులు అనుకున్నారు మేము వేరుగా ఉండి ఏదో చేద్దామనే ఆలోచనకు వచ్చినారు. మాలో గొప్పవాడేవాడు అనుకున్నారు, మాలో మరి జ్ఞానవంతుడెవరు, ప్రభుకు దగ్గర ఉండి అలా రకరకాలుగా అధికారం వేరువేరుగా ఆలోచన చేయడం మొదలుపెట్టినారు. ప్రభు వారిని ఉద్దేశించి అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయాలి. ఏమన్నా చేయదలుచుకుంటే నాలో సంఘమనే సంఘంలో ఒక అవయవముగా ఉండి నీవేదైనా చేయగలుగుతామంటాడు. ఆయన పోషించి సంరక్షించేవాడుగా ఉన్నాడు, కాపుదల ఇచ్చేవాడు, పోషణ ఇచ్చేవాడు. సంఘములో మనం ఉన్నప్పుడు, నా సంఘం యేసు ప్రభు సంఘంలో నేను ఒక భాగమై ఉన్నా, సంఘానికి బయట ఉండి నేనేమీ చేయలేననే ఆ నిర్ధారణకు వచ్చి ఆ సంఘంలో శరీరంలో ఒక భాగంగా ఉండి ఆ శరీరానికి మనం ఊతమిచ్చేవారుగా ఉండాలి, బలం ఇచ్చేవారుగా ఉండాలి. దాని కొరకు ఆయన పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. మనకంటే మంచివారు ఎందరో పోయినారు, మనకంటే గొప్పవారు పోయినారు. మనల్ని ఎందుకు సంరక్షిస్తున్నాడు, మనల్ని ఎందుకు పోషిస్తున్నాడు అని అంటే ఆయన ప్రేమ. ఆయనలో అంటుకట్టబడిన వారమై ఆ శరీరానికి మనం తోడ్పడే వారంగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. 4వ విషయం నిరీక్షణ. మొదటి విషయం పరిశుద్ధమైనదిగా ఉండాలని, 2వ విషయం అధికారం శక్తి సంఘానికి ఇచ్చినాడు, పరిశుద్ధత ఇచ్చినాడు. 3వ విషయం ఆయన పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. సంఘం అంటే నీవు నేను మనం అందులో ఒక భాగం, పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. 4వ విషయం మన నిరీక్షణ. నేను ఎప్పుడైనా ఆరాధన వర్తమానం చెప్పేటప్పుడు నిరీక్షణ అనే మాట చివరిగా చెబుతూ ఉంటాను. మన నిరీక్షణ లేకపోతే క్రైస్తవ విశ్వాసమే లేదు. నిరీక్షణ లేకుండా క్రైస్తవుడిగా జీవించే జీవితం అది నిరర్థకమైనదిగా ఎంచబడుతుంది. 31వ వచనం చదవం, 31, 32. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ భార్యాభర్తల యొక్క పద్ధతులు చెప్తూ, ప్రేమించే విధానం, సంరక్షించే విధానం, పోషించే విధానం, ఇవన్నీ చెబుతూ చివరికి వచ్చి ప్రభు ఏమంటాడు అని అంటే, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ మర్మము గొప్పది. ఈ మర్మం గొప్పది. ఏ మర్మం గొప్పది అంటున్నాడు? ఏ మర్మం గొప్పది? 31వ వచనం 2వ భాగం. ఏ మర్మం గొప్పది? ఇది మన నిరీక్షణ. ఈ మర్మము గొప్పది అనే నిరీక్షణ మనల్ని నిత్యం ప్రభువుకు సమీపంగా, ప్రభును స్తుతించే వారంగా చేయాలి. చెప్పండి ఎవరైనా చదివిన వాళ్ళు, ఏ మర్మం గొప్పది?
హత్తుకొనును. 2 మాటలు ఇక్కడ కూడా చూస్తున్నాం. రెండు మాటలు మనం చూసినాం. మొదటి విషయంలో 2 మాటలు ఉన్నవి. అధికారం, శక్తి అని రెండవ మాటలో, మూడవ విషయంలో పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. 4వ విషయంలో ఆయనను హత్తుకొనటం, ఏకమవ్వటం. ఇది మన నిరీక్షణ. పురుషుడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. హత్తుకోవటం, ఏక శరీరంగా చేయబడటం అనేది ఇది గొప్ప మర్మం. అదొక రోజు సంఘం విషయంలో ప్రభు జరిగించనై ఉన్నాడు. సంఘాన్ని హత్తుకోనై ఉన్నాడు. సంఘం వధువు సంఘముగా సిద్ధపరచబడుతూ ఉన్నది. సార్వత్రిక సంఘం వధువు సంఘముగా సిద్ధపరచబడుతూ ఉండగా ఆ సంఘంలో, ఆ వధువు శరీరంలో నీవు నేను ఒక భాగమై ఉన్నాం. ఈ భాగం పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేటప్పుడు మన చర్చిలో కూడా ఒక అమ్మాయి ఉన్నది. పెళ్లి పిల్లని తయారు చేస్తే ఏం తీసుకుంటామంటే 15,000, 50,000 దాకా తీసుకుంటాం అంకులు ఇచ్చేటోళ్ళని బట్టి అన్నది. అంటే ఆమె పెళ్లి కుమార్తెగా సిద్ధం చేయడానికి ఎక్కడ ముడత ఉన్నది, ఎక్కడ మరక ఉన్నది, ఎక్కడ మచ్చ ఉన్నది, అవన్నీ కూడా ఆమెకి ఇవ్వబడిన ఆ యొక్క పౌడర్స్ తోటి శుద్ధి చేసి సిద్ధం చేసే ఆ క్రమంలో ఉంటాడు. కనుక ఒక దినం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం. ఇది మన నిరీక్షణ. వధువు కన్యకగా మనం శుద్ధీకరించబడుతూ ఉండగా, సిద్ధపడుతూ ఉండగా, ఆత్మీయ సిద్ధపాటు కలిగిన వారంగా ఉండగా ఒక దినం వస్తుంది. ఆ దినం యేసు ప్రభువారు వధువైన కన్యకను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమార్తెను, రక్షణ వస్త్రాలు ధరించుకున్న ఆ పెళ్లి కుమార్తెను ఆయన హత్తుకోనై ఉంటున్నాడు. ఈ సంఘమును ఆయన హత్తుకోనై ఉంటున్నాడు. వారిద్దరూ ఏక శరీరం. యేసు ప్రభుకుండే యావదాస్తిలో నీకు నాకు పాలి భాగం ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఈ మర్మము గొప్పది అని అంటాడు. క్రీస్తు శరీరములో ఇమిడ్చుకపోవటం, క్రీస్తు శరీరములో ఆయన మనల్ని హత్తుకోవటం ఇది జరగబోయే కార్యం. ఒక దినం జరగనవుతున్నది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 19:7. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషించి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని. ఈ శబ్దం ఒక దినం వింటాం మనం. ఈ శబ్దం ఒక దినం నీవు నేను సంఘముగా మనం వినే ఆ నిరీక్షణ మనకున్నది అని అంటాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఇంకెప్పుడో కాదు, వచ్చే ఉన్నది. ఆ పిలుపు సమయం వచ్చింది. ఆ పిలుపు వినబడాలి. ఆ పిలుపు విన్నప్పుడు మనం జీవోత్సాహంతో ఆయనను ఎదుర్కోవాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన శరీరంలో సమభాగమై పోవాలనేది మన నిరీక్షణ. 2వ కొరింథీయులకు 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొంచెం అవివేకముగా నేను మాటలాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరెలాగైనను సహించుడి. దైవాశక్తితో మీడేలా ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు పవిత్రురాలైన కన్యకగా ఇప్పుడు మనం ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడి ఉన్నాం. ఇది మన నిరీక్షణ. ఒక దినం వివాహం జరుగుతుంది. ఆయన హత్తుకునే నిరీక్షణ, ఆయనలో ఏక శరీరం అయిపోయే నిరీక్షణ. ప్రభుని ఆరాధన చేద్దాం. 4 తలంపులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధపరచబడిన వారు, సంఘమును ఆయన ప్రేమించి
సంఘము కొరకు ప్రాణం పెట్టినాడు. సంఘానికి ఎంత విలువ ఉన్నదో ఈ దినం మనం మరొకసారి పునరాలోచన చేసుకుందాం. సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు, సంఘానికి అధికారం ఇచ్చినాడు, శక్తి ఇచ్చినాడు, సంఘాన్ని పోషించి సంరక్షించేవాడుగా ఉన్నాడు. అందులో నీవు నేను ఒక భాగం. మన నిరీక్షణ ఒక దినం ప్రభును హత్తుకుంటాం, ప్రభుతో ఏక శరీరం అవుతాం, యుగ యుగాలుండే ఆ యొక్క నిత్యానందంలో మనం కీర్తనలు పాడేవారంగా ఉంటాం. ప్రభుని ఆరాధన చేయండి. ప్రేరేపించబడిన వారు ప్రభుని ఆరాధన చేయండి. ఈ తలంపులు మన హృదయంలో తీసుకొని ప్రభు సన్నిధి నుండి వెళదాం. ప్రేమ కలిగి ఉండు ప్రియుడా, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. దేవుని ప్రేమ, యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసం సన్నిధి మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు అందరికీ వందనాలు.